యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పాక్ గూఢాచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి మల్హోత్రా ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించింది. స్థానిక హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లినట్టు తెలిసింది. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్రీక్షేత్రంపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రెక్కి చేసి పాకిస్తాన్కి ఏమైనా సమాచారం అందిందా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ ప్రియాంక సేనాపతి 3 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె పాకు ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనేది ప్రస్తుతం కీలకంగా మారింది.